చెక్ చెక్. నీతో
పురుషులు రావాలి త్వరగా, పురుషులు కూడా వచ్చి పాట పాడతారు. రండి త్వరగా రావాలి, రావాలి రావాలి, రండి రండి. 7 గంటల గారు పర్లేదు, నిలబడండి, రండి రండి. మరి ఆరాధన గీతంలో నుంచి పాట నంబర్ 26, పేజ్ నంబర్ 195. సంగీతము బలమైన కోటయను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నా వాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచును భక్తుల మొరలు విని, వేడుచును భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా దేవుని, ఉండేదనని నా దేవుని, కరములు చాపి నిత్యం స్తుతించెదను. కరములు చాపి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త యేసు యేసు నామములో, జీవిత కాలమంతా కీర్తించెదను. సృష్టికర్త యేసు యేసు నామములో, జీవిత కాలమంతా కీర్తించెదను. రాబడల ప్రభుతో నిత్యముందును, రాబడల ప్రభుతో నిత్యముందును, మొక్కెదను కీర్తింతును పొగడెదను. మొక్కెదను కీర్తింతును పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు
అధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. మనము అందరూ లేచి నిలబడి ఆరాధన పాట పాడుకుందాం. వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. జీవగల దేవా, ఇంతవరకు పాటలో నడిపించినావు. ఉదయకాలము నేను ఆరాధించే సమయము నేను ఇలాగ ఆరాధించాలో, నేను ఎలా మహింపరచాలో మాకు నేర్పించి బలపరిచము. శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేశానని సెలవిచ్చినావు కదా. నీ ఆత్మ ద్వారా మేము చేయగలిగిన కృప దయచేసి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన పాట పాడుకుందాం. పాటలు వస్తున్నాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషము. ఆరాధన గీతాల పాటల పుస్తకం నుంచి 110వ పాట పాడుకుందాం. 110వ పాట. ఆరాధన గీతంలో 110వ పాట, పేజ్ సంఖ్య 233. అందరూ ఉదయమంతటితోటి ఈ ఆదివారంలో ఈ పాట పాడుతూ దేవునికి ఆరాధన ఆరోపిద్దాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అందరూ ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. అందరూ ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందము
కాల శ్రమలను భవింప అనుదినము కృపని దగ్గరగా అల్పకాల శ్రమలను అనుదినము కృపని నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 పాడెదను ఆనందముతో ఆనందముతో సాగెదను మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై దగ్గరగా మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. దగ్గరగా హల్లెలూయా 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 అని ఆనందముతో సాగెదను ఆనందముతో భూమి నుండి శ్రేష్ఠ ఫలముఖను దేవునికి నిత్య రాజ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముఖను దేవునికి నిత్య రాజ్యముగా భోజనములలో నిన్ను ప్రేమించి తీర్చితివి. భోజనములలో నిన్ను ప్రేమించి ప్రయత్నం తీర్చితివి. పాడదాం. హల్లెలూయా 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 పాడెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై పాడదామా? ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను గలను ప్రేమించెను యేసుకు ఎవరు పాడని గీతము ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి శబ్దం కొడుతూ ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి ప్రేమించెను యేసుకు నేనే
నేనే విడువగలను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచరంతో పాడదామా సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను చీమగల దేవా హల్లెలూయా అని పాడతానని మేము పాడి ఉన్నాము. మా పాటలు నిజమైన ఆరాధన ఉంట కృప దయచేయండి. ఎవరో పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకుండా కారణము లేకుండా మా ప్రేమించావు కదా. ఏమివ్వగలం ప్రభా? స్తుతి ఆరాధన తప్ప ఏమీ నీకు మేము ఇవ్వలేము. ఏమిచ్చినా రుణము తీర్చలేము. ఒక త్రాసులో తక్కిడిలో తూకములో పెడితే మేమిచ్చినదంతయు తేలిపోతూనే ఉంటది కదా. నీ ప్రేమకు వేల కట్టలేము తండ్రి. ఈ పునరుద్ధరణ దినమందు నీ శక్తిని మాకు దయచేయి. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ ప్రభావం మహిమ నాకు మాకు దయచేయి. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఆదివారం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సజీవము గలది, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది. కనుక ఈ దినము ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సగం సగమా? సగం ఉన్నవాళ్ళు ఒక చేయి ఎత్తండి. పూర్తిగా సంతోషంలో రెండు చేతులు పైకి ఎద్దాం. సంతోషంగా ఉన్నాం. సగం అంట కాంతమ్మకి సగం కొడుకు దగ్గర పెట్టొచ్చింది. కనుక మనం సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనకి సంతోషము కలదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని ఆత్మ కలిగి మనం జీవిద్దాము. దేవుని ఆత్మ కలిగి మనం నడుచుకుందాం. దేవుని వాక్యము మనము లేఖనము చదువుకున్నాం. చాలామంది ఉత్తరపత్రాలకు రాలేకపోయారు. ఆరాధన క్రమము మనం పాటించాలి. ఈ సంవత్సరం నుంచి సహవాసములో ఉన్న ఆరాధన క్రమమును పాటించడానికి పోయిన వారం నుంచే ప్రారంభిద్దాం అనుకున్నాము. కానీ కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరగడం వల్ల దాన్ని ప్రారంభించలేకపోయాము. కనుక ఈ వారం నుంచి మనము ఈ యొక్క ఆరాధన క్రమమును పాటిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చూసుకుందాము. యెషయా రాసిన గ్రంథము ఎన్నవ అధ్యాయం అండి? 45వ అధ్యాయము. అతని పక్షమున ఒక్క నిమిషం చదవండి.
అతని పక్షమున అతని పక్షమున జనములను జయించుటకు జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని నేను ఉన్నాను. అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లను రాజులను నడికట్లను విప్పెదను. కుమారులు ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును. బాబు రండి కూర్చోండి, ఇప్పుడు అర్జెంట్ ఏం కాదు, రండి వచ్చేయండి, తర్వాత చేద్దాం, రావాలి. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. సరిపోతుందండి. ఈ వాక్యము చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎదర పండగలు ఉన్నాయా? శంకురాత్రి. శంకురాత్రి అంటే చాలా మందికి అర్థము తెలీదు. ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఈ ప్రాంతంలో చనిపోయిన వారిని జ్ఞాపకము చేసుకునే పండగ ఇది. మన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు ఇది, కానీ తెలంగాణలో చేయరు. వాళ్ళు దసరా చేస్తారు, సంక్రాంతికి అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళంతా మూటములు సర్దుకొని తెలంగాణ నుంచి ఈ ప్రాంతానికి పండక్కి వస్తారు. శంకుడు అంటే చనిపోయిన వ్యక్తి. శంకు రాత్రి ఒక రోజంతా ఆయన ఉంచుకుంటారు. ఎక్కడ వస్తారండి? మూలలు ఉంచుతారు. సోఫాలు ఎక్కడ కూర్చోబెడతారా? చెప్పరే, పండగలు తెలిసిన వాళ్ళు చెప్పండి. సోఫాలో కూర్చోబెడతారా? మంచం మీద పడుకోబెడతారా? ఎక్కడ కూర్చోబెడతారు? మూలను కూర్చోబెడతారు. నీ ప్లేస్ అక్కడికే పరిమితం. ఈ యొక్క పండగలు నేను వక్రీకరించటం లేదు, కానీ చనిపోయిన ఏ వ్యక్తి లోకములోనికి తిరిగి రాడు. దేవుడు అనుమతి ఇవ్వాలి. 3 సందర్భాల్లోని చనిపోయిన వ్యక్తులు బైబిల్లో వచ్చారు. ఒకటి పాత నిబంధనలో, మరొకసారి కొత్త నిబంధనలో. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ దేవుని వాక్యము సజీవం కలిసి జాగ్రత్తగా వినండి. మాచర్వరపాలెము మాత్రమే కాదు, గాంధీనగర్ వారు ఇంకా లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా జాగ్రత్తగా వినండి. పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది కొత్త బట్టలు, అవునా? ఇంకా ఎవరో మెదులుతున్నారు. మెదలకూడదు, కదలకూడదు కదా. రెండవది, పండగ అంటే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు. ఇంకా గుర్తొచ్చేది మంచి భోజనము. సాయంకాలం అయితే మంచి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళాలి, సినిమా. ఈ పండుగలోని తీర్థాలు, తిరునాలు బాగా జరుగుతాయి. ఏమైంది? తీర్థాలు, తిరునాలు బాగా జరుగుతాయి. సరే, దేవుని వాక్యం చూస్తుంది.
దేవుని వాక్యము సజీవం గలది. పండగ అంటే 3 లేదా 4 విషయాలు ఇక్కడ జరుగుతాయి లేదు తెలియదు కానీ, తీర్థము తిరణాలి చేస్తారా? చేస్తారు కదా. మా ప్రాంతంలోని ఈ పండగ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా రోజులు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు పండగ చేస్తారు. అన్నీ అమ్ముతారు, బొమ్మలు, ఖర్జూరం, పెరుగు వడ అన్నీ అమ్ముతారు. బాగా జరుగుతూ ఉంటుంది. పండగలో నేను చూసినంత మట్టుకు కనబడేది అపవిత్రత. పండగకి వెళ్తున్నారు కదా, ఏం చేస్తారంటే మంచి కలరింగ్ ఉంటుందండి. కలరింగ్ అంటే నాకు ముందులో ఏమో అర్థమయ్యేది కాదు, ఏ రంగు నీళ్ళేమో అనుకునేవాడిని. కానీ అమ్మాయిలు వస్తారండి, చూడడానికి బాగుంటుందండి. ఈ రకమైన వాతావరణంతో ఈ పండుగలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పండుగ చెప్పున పండుగ వాతావరణంలో దేవుని ఆరాధించేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అది క్రైస్తవ పండగ అయినప్పటికీ, మహమ్మదీయులు అంటే ముస్లింలు, ఇంకా మీ పచ్చి భాషలో చెప్పాలంటే తురకోళ్ళు అయినప్పటికీ, సాయిబులు అయినప్పటికీ, లేకపోతే హైందవ మతస్థులు అయినప్పటికీ, సిక్కులు అయినప్పటికీ, పండగ వాతావరణంలో జరిగేది దేవుని ఆరాధించాలి. కానీ ఆరాధన జరగదు. ఏం చేస్తారు పండగలు అంటే? వండుకోవడము, తిండుకోవడము, మంచి బట్టలు వేసుకోవడము, సినిమాలకి, షికార్లకి వెళ్ళడం. అయితే క్రైస్తత్వంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఏ పండగ అది నామకార్థ క్రైస్తవ మందిరం అయినప్పటికీ పండగలో సినిమా పాటలు వేయరు. వేస్తారా? ఏమో డౌట్ వస్తుందా? వేయరు. ఒకవేళ వెయ్యాలని ఉంటే ఏం చేస్తారంటే, పాస్టర్ గారు వెళ్ళిపోయాక వేస్తారేమో తెలీదు. కొన్ని పెళ్ళిళ్ళలో నేను చూశాను. పెళ్ళి అంతవరకు మంచి పరిశుద్ధ పాట ఉంటుంది, తర్వాత అపరిశుద్ధ పాటలే ఉంటాయి. కనుక పెళ్ళి అయిపోయిన తర్వాత రిసెప్షన్ అంటారు. రిసెప్షన్ అంటే భోజనాలు చేసేటప్పుడు డ్యాన్సులు, కుక్క గంతులు, కోతు గంతులు అన్నీ ఉంటాయి. ఎందుకు ఈ వాక్యము మాటలు చెప్తున్నానంటే, పండుగ పేరు చెప్తాము. ఈ పండగ సందర్భంగా మనం ఏ పిండి వంట కూడా చేసుకోకూడదు. మొదటిది, ఈ పండగ చెప్పున చచ్చిపోయిన వారిని ఎవరిని జ్ఞాపకం చేసుకోవద్దు. పేరు చెప్పున. మరి నేను ఇందులో ఒక నేరస్తులే కనబడతాను, కానీ మా నాయన ఈ పండుగలను చనిపోయారు. భోగి అంటే వేడి నీళ్ళు కాసుకుని స్నానం చేసే రోజున ఆయన చనిపోయారు. కనుక మేమేం చేస్తామంటే, ఆయన ఎక్కడ తీసుకొచ్చి మూలనేం కూర్చోబెట్టాం. ఆయన పేరు చెప్పిన పండగ ఏమి చెయ్యము. కానీ దేవుని వాక్యము సెలవిస్తుందంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. మా ఇంట్లోని అనేక మంది చనిపోయారు, కానీ అందరిని మేమేమి జ్ఞాపకము చేసుకోము. ఎందుకంటే ఆయన దేవుని సేవకుడు కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రమేపీ పండగ వాతావరణం ఉంటుంది కనుక దాన్ని కొంచెం తగ్గించి కుటుంబం వరకే జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ పండగ పేరు చెప్పి మనము జ్ఞాపకము చేసుకోకూడదు. మనకు అనుమానం వచ్చేస్తుంది. పక్కోళ్ళు లాక్కొచ్చి పెట్టారనుకోండి, ఓ మా ఆయన కూడా చచ్చిపోయాడు కదా, మా ఆవిడ చచ్చిపోయింది కదా, నా కొడుకు చచ్చిపోయాడు కదా, నా కూతురు చచ్చిపోయింది కనుక నేను కూడా పెట్టాలి కదా అనుకుంటామా? అనుమానం వచ్చేస్తుంది. బైబిలు ఇలాంటి అనుమానమునకు ఎక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం యొక్క శక్తిలోని, దేవుని వాక్యం యొక్క వెలుగులో మనకి గ్రహింపవుతున్న సంగతులు ఏంటంటే, మొట్టమొదటిగా పండగ యొక్క పేరు చెప్పిన ఏం ఒకవేళ ఎవరైనా చనిపోతే జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ
పండుగలోని ఆయన పేరు చెప్పి మూలని చెరుకు ముక్కలు పెడతారా? పెట్టరా? ఇక్కడ పెట్టరా? మాకు పెడతారు చెరుకు ముక్కలు. మీరు సంక్రాంతి బొమ్మని కొడితే నెట్లని చెరుకు ముక్కలు, కొండ, ఒక గంగరెద్దు ఇవి కనబడితే ఒక హరిదాసు కనబడతాడు కదా. పండగ చేయిపోయినప్పటికీ అనేక రకమైన హోటల్స్లో పనిచేశాను కనుక ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి. హోటల్లో పెడతారా? ఏ పండగ అయితే ఆ వాతావరణం అక్కడ చూపించాలి. ఓ పండగరా, ఇంటి దగ్గర లేకపోయినా ఇక్కడ పండగ వాతావరణం కనపడుతుంది, గంగిరెద్దులు కనబడతాయి, హరిదాసు కనబడతాడు. ఇటీవల ఒక హరిదాసుని చూశాను. ఇదివరకు అయితే నేను చిన్నప్పుడు హరిదాసుని చూసినప్పుడు ఆయన పాట పాడుకుంటూ వీణ వాయించుకుంటూ పరుగుని వెళ్ళిపోతాడు. మొన్న ఒక హరిదాసుని చూశాను, పాట పాడట్లేదు, పాట రికార్డ్ చేసి పెట్టాడు, బండి మీద వెళ్ళిపోతా ఉన్నాడు. ఓ మోడర్న్ మారిపోయింది కదా, టెక్నాలజీ మారిపోయింది. నేను వాళ్ళని వెటకారం చేయట్లేదు, కానీ కాలము అనుగుణంగా సాంప్రదాయాలు కూడా మారిపోతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును అని చెప్తా ఉంది. కనుక ఈ పండుగలోని మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చనిపోయిన వారు ఒకవేళ ఈ తేదీలో చనిపోతే వారిని జ్ఞాపకం చేసుకుని ఆ చనిపోయాడు అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఫోటో పెట్టి అక్కడ ఒక అరటిపండు, ఒక కాజా, ఒక వడ, కొంచెం పాయసం, స్వీట్ ఇవ్వాలి కదా. అతిథి ఆయన కూడా స్వీట్ పెట్టాలి. అవన్నీ పెట్టి సాయంకాలం అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? బయట గోడ మీద పెడతారు. ఎందుకంటే కుక్క వస్తుంది, ఎందుకంటే పిల్లి వస్తుంది, ఎందుకంటే కాకి ఎక్కువ వస్తుంది. అంటే నీ అనుమానం ఏంటంటే నా భార్య భర్త బిడ్డ కాకిలాగా వచ్చాడు అంటే నువ్వు ఏ సాంప్రదాయంలోకి వెళ్ళిపోయావు? అన్య సాంప్రదాయము. అన్యులు ఎందుకు గోడ మీద పెడతారో చెప్తాను. అన్యులు గోడ మీద ఎందుకు పెడతారంటే వాళ్ళకి పరలోకం వెళ్ళేవన్న నమ్మకము లేదు, నిరీక్షణ లేదు. వాళ్ళకి మేము స్వర్గము వెళ్ళేమని నిరీక్షణ ఉండనే లేదు. గనుక వాళ్ళ యొక్క ధర్మశాస్త్రము, వాళ్ళ యొక్క గ్రంథము, వాళ్ళ యొక్క వేదాలు, వాళ్ళ యొక్క ఇతిహాసాలు, వాళ్ళ యొక్క పురాణాలు, వాళ్ళ యొక్క గీత, వాళ్ళ యొక్క రచనల్లో ఏముంటుందంటే, ఒకవేళ ఎవడైనా పాపము చేసి చనిపోతే పునర్జన్మ ఉంటుంది ప్రతి ఒక్కరికి. పునర్జన్మలో వాడు కాకిగానో, కుక్కగానో, పందిగానో, ఆవుగానో, గేదెగానో, పశువులేగా పుడతాడు. పుణ్యాత్ముడుగా, పాపము లేనివాడిగా చనిపోతే వాడు మళ్ళీ రెండవ జన్మలో కూడా మానవుడుగానే పుడతాడు. ఇప్పుడు మనము కూడా గోడ మీద వాకిట్లోని అక్కడ ఇక్కడ పెట్టేమంటే మనము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని పాటించినట్లు కాదు. ఎవరి కోసం చేసినాం? నా కొడుకు ఒప్పుకోలేదండి, కూతురు ఒప్పుకోలేదండి, భార్య ఒప్పుకోలేదండి, భర్త ఒప్పుకోలేదండి, మా కోడలు పెట్టమన్నదండి, మా అల్లుడు పెట్టమన్నాడండి. ఈ కహాని ఏమి దేవుని దగ్గర నడుస్తుందా? నడవదు. కనుక గోళ్ళ మీద పెట్టే ఆచారం మనకు ఉండకూడదు. భర్త భార్య బిడ్డలు చనిపోయారా, వారికి సంవత్సరమైందా జ్ఞాపకం చేసుకుని కుటుంబం అంతా కలిసి భోజనం చేయడంలో తప్పేమీ లేదు. కానీ వారి విగ్రహాల దగ్గర ఏది పెట్టకూడదు. వారి సమాధుల దగ్గరికి వెళ్ళి వారు తినమండారు ఇష్టమైన ఆహారం పెట్టకూడదు. అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకోకూడదు. గుణపాన్ని ఏమంటారు? గడ్డపారతో గొయ్యి చేసి పాలు పోయకూడదు. ఇది అన్యజనుల ఆచారము. ఈ 45వ సంకీర్తన యెషయా గ్రంథము చదివితే దేవుడు అక్కడ 7 సార్లు ఒకే మాట అన్నాడు. చూద్దాము. 45:5 చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఎన్నిసార్లు అన్నాడు అక్కడ? 2 సార్లు అక్కడ అన్నాడు ఏ దేవుడు లేడు.
45-6 వచనము ఆఖరి భాగము. యెహోవాను యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 3 సార్లు అయిపోయింది. ఇంకొకసారి 14వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహములైన షబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలి పడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడు. ఎన్నిసార్లు ఉంది? ఇక్కడ 2 సార్లు. అక్కడికి ఎన్నిసార్లు అయింది? 5 సార్లు అయింది. ఇంకొకసారి చూద్దాము. 18వ వచనము ఆఖరి మాట. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. 7 సార్లు అయిపోయింది. 21వ వచనము. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగా. పూర్వకాలం మొదలుకొని ఈ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రింద దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవాను నేనే కదా, నేనకు తప్ప వేరొక దేవుడు లేడు. నీతిపరుడనకు దేవుడును రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఎన్నిసార్లు అయిందండి? ఇందాక 6 వచ్చింది, ఇప్పుడు 2 సార్లు, 8 సార్లు అయింది. 22వ వచనము. నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుకయు నేను నా పేరిట ప్రమాణము చేస్తున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. 22 నాన్న. బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. అక్కడ కూడా 2 సార్లు రాయబడింది. మొత్తం ఎన్నిసార్లు? 10 సార్లు. దేవుడని నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. మాకు నాయన ఉన్నాడండి అని నేను అంటాను, బాగుంది అంతవరకు వినడానికి. ఈయన కూడా మా నాయన అంటే ఏమన్నాళ్ళు చెప్పండి? ఈయన కూడా మా డాడీ అంటే అర్థం ఉందా? వినడానికి అసహ్యంగా ఉంది కదా. దేవుడు ఒక్కడే. ఎవరు అంటే ఒకే ఒక ఆయన లోకమంతటికి చెప్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. కొంతమంది నీరు దేవుడండి, గంగా. కొంతమంది గాలి దేవుడండి, వాయువు. కొంతమంది వర్షము దేవుడండి, వరుణుడు. కొంతమంది అగ్ని దేవుడండి, కొంతమంది సూర్యుడు దేవుడండి. ఎన్ని దేవుళ్ళు కావాలి నీకు? ఒక తండ్రి సరిపోదా? ఒక తల్లి సరిపోదా? లోకములోని దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏదైనా కార్యక్రమం వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, ఎవరైనా చెప్తే ఆ క్రమంలోనికి వెళ్ళిపోతాము. మనం ఏం చెప్పాలి? ఈ ఆచారం చేయకూడదండి, ఇది దేవుని సాంప్రదాయం కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ప్రార్థన పెట్టించుకోండి అని చెప్తాం. సరే, అన్యులకి చెప్పగలం వెళ్ళి? చెప్పండి, అన్యులకి చెప్పగలమా? అన్యులకి చెప్పగలమా? చెప్పలేమా? చెప్పలేము. అయ్యా మీరు ప్రార్థన పెట్టించుకోండి అని చెప్తే వింటారా? ఏంటయ్యా నేనేం బాప్తీసం తీసుకున్నాను అడుగుతాడు. మనం బాప్తీసం పొంది అన్యులు ఏదైనా చెప్తే దాన్ని మనం ఏం చేస్తాము? పాటించేస్తాం. బాప్తీసం తీసుకోవడం ఎందుకు? ఇంకా రక్షణ పొందడం ఎందుకు? ఇంకా దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నది ఏది? నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంతకు ముందు పూర్వకాలమందు ఈ కార్యములు తెలియజేసిన వాడు ఎవడు? యెషయా ఒక ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఈ గ్రంథములో పదే పదే దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కానీ నీవు ఏ పండగ అంటే ఆ పండగ, ఏ ఆచారం అంటే ఆచారము,
మేకను కోస్తున్నారంటే ఆడికి వెళ్ళిపోయి దాంట్లో నాకు వాటా ఇవ్వండి, లేకపోతే ఏదైనా గృహదేవత, గ్రామదేవత, కులదేవత ఉంటే దాంట్లో కూడా నీ చెయ్య ఉంటుంది. ఎక్కడున్నాం మనము? దేవుని దగ్గర ఉన్నామా? పేరుకు మాత్రము ఇక్కడ కూర్చోవచ్చు, లైవ్లో వాక్యం ఉన్నారు, పేరుకు మాత్రం నీవు నీ సంఘంలో కూర్చున్నావేమో. ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యము హాస్పిటల్లో వింటున్న వారు వినవలసిన మాట ఏంటంటే, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, వీలైనప్పుడు దేవుని ఆరాధనకి వెళ్తున్నావు, మంచిదే. కానీ ఆచారం వచ్చినప్పటికీ అన్యజనుల ఆచారములు మనం ఏం చేస్తున్నాము? అభ్యసిస్తున్నాం. ప్రభు 10 సార్లు ఒక్క నుంచి చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. ఈ సందర్భంగా తల స్నానం చేసిన నువ్వు విగ్రహారాధకుడికివే, విగ్రహారాధకురాలువే. తలమురికైందంటే చేయండి, ఏదైనా పెయింట్ చుక్కలు పడ్డాయంటే చేయండి, ఏదైనా శుభ్రం చేసిలో కొంచెం ధూళి పడితే చేయొచ్చు. కానీ పండగ పేరు చెప్పి దీపం పెట్టినా, పండగ పేరు చెప్పి డెకరేషన్ చేసినా, పండగ పేరు చెప్పి పప్పులు వండినా, పండగ పేరు చెప్పి అందరికీ పంచినా, పండగ పేరు చెప్పి ఇంటి దగ్గర వండకపోయినా ఏమన్నా అనుకుంటారని వాళ్ళ పండగకి మనం స్వీట్ బాక్స్ ఇస్తే నీవు నేను విగ్రహారాధికులమే. నా ఫ్రెండ్స్ అందరు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్తారు, కానీ ఏ పండగకి నేను వాళ్ళు విష్ చేయను. ఆడు చేయడరా, ఆడికి మనం చెప్పాలి కానీ ఆడు చెప్పడరా, ఆడి పద్ధతి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా అంటారు. కానీ నేను చెప్పలేదని వాళ్ళు బాధపడతారా? బాధపడరు. వారి దేవుడే నిజమైన దేవుడని చెప్పినప్పుడు మన దేవుళ్ళకి వాడేలాగా చెప్తాడు. ఏదో వేసే ఫ్రెండ్స్ ఎవరు కాదు, అందరూ హై క్లాస్లో ఉన్నప్పటికీ నేను ఏదైనా చెప్పినప్పుడు ఆ గ్రూప్లోని నేను పెడతాను, కామెంట్ పెడతాను. ఎవరు దానికి రిప్లై ఎవరు? కామ్గా ఉంటారు. ఇడేసేస్తున్నాడరా మనకి అనుకుంటారు. బాల్యకాలము నుంచి నా భక్తి విధానం వాళ్ళకి చూపించాను. అలాగా నాకు ఏ విషయం చెప్పకుండా ఉండరు, నేను ఏదైనా చెప్పలేదని ఫీల్ అవ్వరు. నేను కేవలం వారికి విషెస్ చెప్పేది ఎప్పుడంటే బర్త్డేకి చెప్తాను, హ్యాపీ బర్త్డే అని. ఒకవేళ పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ నేను ఏం చెప్తాను తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పను, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములని చెప్తాను. తెలుసా? దేవుడు అంటే ఈయన కూడా మా నాన్నే. అదే బేరం, అదే వ్యాపారము. కనుక దేవుడు అనే మాట వాడాను. నేను నా అధికారులకి చెప్పవలసి వచ్చిన, నేను నా పైన వానరస్కి చెప్పవలసి వచ్చిన, ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని దీవించుగాకను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ఈ మాట వాడతాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామము, నేను ధరించిన నామం అది, నన్ను చక్కబరిచిన నామం అది. నేను భయభక్తులతో ఉంటున్నానంటే ఆ నామము నాకు, ఆ పేరుకు భయపడి ఉంటున్నాను. మీకన్నా ఎక్కువగా నేను అల్లరి చేయగలను, మీకన్నా ఎక్కువగా లోకంలో జీవించగలను, మీకైనా ఎక్కువగా చెడు అయిన జీవితం జీవించగలను. కానీ కేవలము దేవుడు అన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఆ నామమునకు పేరుకు భయపడుతున్నాను. లోకములో ఎంత దుష్కార్యమైన చేయగలను. ఒక మనిషికి తెలియకుండా ఒక మనిషిని నరహత్య చేసి దాని రూపురేఖ లేకుండా చేయగలనంత జ్ఞానము లోక సంబంధంగా నాకుంది. కానీ దేవుని నామమునకు భయపడుతున్నాను కనుక ఎవడైనా ఊసినా ఊహించుకుని వెళ్ళిపోతా ఉన్నాను. దేవుని నామం అండి. ఈ యొక్క బైబిల్ పట్టుకుని నేను చేయగల దుష్కార్యం అంతా చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము నీకు కానీ నాకు కానీ ఉండదు. కనుక ఈ యొక్క పండగ చెప్పున ఇది శంకురాత్రి గనుక, భోగి గనుక, చింత చెట్టు పుల్లల మీద బాగా నీళ్లు కాసుకొని స్నానం చేసి ఇలాంటి తమాషాలు మనము చేయకూడదు. కనుక ఇంకేంటి చెప్తున్నారు? భోగి పళ్ళు అన్న మరి మనకు
అదేంటో నాకు తెలియదు, ఏంటది? రేగి పళ్ళు తింటారా? మేదేస్తారు గుడ్లు వేసినట్టు చిన్నపిల్లలకి. ఇలాంటి జిగురేషాలు వేయొద్దు, మళ్ళీ శుభ్రం చేసుకోవడం కష్టం కదా. రేగి పళ్ళు దేవుడిచ్చిన ఎందుకు? తినడానికి, అవి పాడు చేయడానికి కాదు. కొంతమంది బర్త్డేలో కూడా గుడ్డులు కొడతా ఉంటారు రాత్రులు. నేను ఎక్కువ టైం నైట్ టైం డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో కారు ఆగిపోయి ఉంటుంది. ఏం చేస్తారంటే ఏదర్ బోనెట్ మీద కేక్ పెడతారు, అక్కడ గుడ్లు అట్ట కనపడుతుంది. ఏంట్రా ఇలా ఆమ్లెట్ వేస్తున్నారంటే కాదు, ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఆ గుడ్లన్నీ ఆడు కొట్టేస్తారు. అరే ఒక 32 గుడ్లు ఎన్నో ఉంటాయి, ఆ 32 గుడ్లు ఆడికి నీ శ్వాసనే. ఏమైనా ప్రయోజనం ఉందా? దేనిని దేవుడిచ్చిన దాన్ని మనం వ్యర్థము చేయకూడదు. కొన్నిసార్లు జాగ్రత్తగా విందాము. అన్నము తినేటప్పుడు సరే తినగలనేమో అని ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టించుకుంటే తినలేను. నా ఎంగిల్ తినేవారు ఉంటే సర్లే అని ఇచ్చేస్తాను. తిన్న వాళ్ళు ఉంటే ఏం చేయాలి? పడేయాలి కదా. నేను పడేయను. గబగబా ఏం చేస్తానంటే ముద్ద పెట్టేసుకొని నీళ్లు మింగేస్తాను. గబగబా పెద్ద ముద్ద పెట్టుకున్న నీళ్లు మింగేస్తాను. జాగ్రత్తగా లోపలికి వెళ్ళది ఉండిపోద్ది, త్వరగా అరిగిపోద్ది కూడా. అయ్యో ఇది పడేయకూడదు, ఇది దేవుడిచ్చిన ఆహారము. దేవుడిచ్చినది మనది, ఏది వ్యర్థము చేయకూడదు. ఎంతమంది అన్నం పడేస్తున్నారు? అన్నము తినేటప్పుడు కూడా మనం జాగ్రత్త పాటించాలన్న విషయం మనకు గుర్తు. నాది నేను కావాలితే పడేసుకుంటానంటే కుదురుతుందా? ఒకసారి ఇతర దేశంలోనికి సింగపూర్కి, మీకు చాలామంది తెలుసు, రతన్ టాటా, ఆయన బాగా ఉన్నతమైన సంపన్నుడు. వారి కుటుంబస్తులతోటి ఆయన రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత తినేసారు ఆహారం అంతా. తినగానే మిగిలిపోయిన ఆహారం పడేయమన్నారు. తీసుకెళ్ళి పడేసాడు. ఎవరో ఆ రెస్టారెంట్లో వెయిటర్ పడేశాడు. పడేయక ముందు ఆయన బిల్లు ఇచ్చాడు. దాదాపుగా కొన్ని వేల రూపాయలు బిల్లు అయింది భోజనానికి. ఆ బిల్లు వెనకాల ఇంకో బిల్లు పెట్టాడు. ఏదో నా బిల్ కరెక్ట్గానా ఎంత ఉంది? అన్ని కరెక్ట్గా ఉంది. మరి ఇదేంటి ఎక్స్ట్రా బిల్లు? ఈ ఆహారము నువ్వు పడేసినందుకు నీకు పెనాల్టీ బిల్లు కన్నా ఎక్కువ ఉందంట. దేనికన్నా? అది ఒక 50,000 రూపాయల బిల్లు అయితే అది 1,00,000 రూపాయలు వేస్తే ఆశ్చర్యపోయాడు. నా ఫుడ్ నేను పడేసుకోండి, నీకు రైట్ లేదు. ఈ దేశంలోని రైతులు వ్యవసాయం చేసి కష్టపడి చెమటూచి అహోరాత్రులు నిద్ర లేకుండా తెగుళ్ళ చేత వ్యవసాయం పాడైపోతున్న టైంలో ఆహారము తీసుకొస్తే ఆ ఆహారమును కొనుక్కున్న నీకు పడేసే హక్కు లేదు. ప్రభుత్వం నియమించిన నియమం అది. ఒక ప్రభుత్వమే ఇంత కట్టుదిట్టంగా ఉంటే నేను ఎంత క్రమశిక్షణగా ఉండాలి? బైబిల్లో ఒక మాట, మంచి మాట ఉంటుంది. పునరుద్ధాన దినమందు ఆయన ఉన్న గుడ్డ ఒక ప్రక్కన మడత పెట్టి ఉన్నట్లుగా లేఖనము చెప్పబడి ఉంటుంది. ఆయన లేచి వెళ్ళిపోలేదు. ఆయనకి ఒక ప్రేత వస్త్రము కప్పారా? కప్పలేదా? కప్పారు. కప్పినప్పుడు ఆయన పునరుద్ధరణ అయినప్పుడు ఆ వస్త్రం ఏమైపోయింది? క్రింద పడిపోయింది. ఆ వస్త్రము సైతం ఆయన ఒక ప్రక్కన మడత పెట్టి ఉన్నట్లుగా లేఖనము తేటగా చెప్తా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితము ఒక క్రమశిక్షణ. అన్ని జనుల ఆచారములు చేయకూడదు. చనిపోయిన వారిని ఈ పండగ చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోదు అంటలేదు, కానీ చనిపోయిన వారిని ఈ సందర్భంగా జ్ఞాపకము చేసుకోకూడదు. వారికి ఎలాంటి తినుబండారాలు అవి పెట్టకూడదు. ఖర్చు తగ్గించడానికి ఇది ఒక ఉపాయము. ఇంకొక మాట చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. మనం ఇప్పుడు యెషయాలో చూసాము. రెండవది దేవుని వాక్యంలో ఒక నియమము చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీలి అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను
నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. సరిపోతుందండి. నీళ్ళ కింద కూడా, అక్కడ కూడా దేవుడు చూస్తాడా? చూస్తాడు. జాగ్రత్తగా విందాం. నిర్గమ 23:4-5 వచనాలు జాగ్రత్తగా విందాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మంచి మాట, అందరికీ తెలిసిన మాటే, కానీ పాటించడానికి చాలా కష్టముగా ఉంటుంది. చాలాసార్లు విగ్రహారాధనే దేవుడు అని మనం అనుకుంటాము. దేవుని కన్నా దేనికి ప్రాధాన్యత ఇచ్చిన అదేమవుతుంది? విగ్రహమే. ఈవేళ ప్రార్థన మానేయడానికి నీ బంధువులు కారణం అనుకోండి, నువ్వేం చేసినట్టు? విగ్రహారాధన. వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చక వాడు దేవుడు నీకు. ఒకవేళ ఈవేళ మనకి ఎవరైనా ఫంక్షన్ ఉంది, ఈవేళ ఆ ఫంక్షన్కి వెళ్ళో ప్రార్థన మానేసి ఎవరు దేవుడైపోయారు నీకు? ఫంక్షను, వాళ్ళ బంధువులు, వాళ్ళు కనబడాలి, వాళ్ళకి దేవుడయ్యాడు. కనుక దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టావు. నువ్వేం చేసావు? ఇప్పుడు విగ్రహారాధన చేసావు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు. విగ్రహము చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలాసార్లు విగ్రహారాధన మనం చేయగాని, చచ్చిపోయిన ఫోటో ఉండొద్దని నేను చెప్పడం, కానీ అక్కడ ఒక లైట్, అక్కడ ఒక క్యాండిల్, అక్కడ ఒక దీపం, ఆయన దేవుడు అయిపోతాడు. అప్పటి వరకు తిట్టుకుంటాం తండ్రిని, ఈ నాకేం సంపాదించలేదురా, తాగేసి చచ్చిపోయాడురా, లేకపోతే అన్ని ప్యాకెట్లో పెట్టేశాడురా, అన్ని సిగరెట్లు బీడీలు పెట్టేశాడురా, లేకపోతే అప్పులు చేసాడురా అని తిట్టేస్తారు. చనిపోయిన తర్వాత గోడ ఎక్కించిన వెంటనే దీపం, కొవ్వొత్తులు, మెడలో పూలదాల పూజింప కూడదని దేవుని వాక్యం సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైన మాటలు. దేవుని వాక్య ప్రకారం మనము జీవించాలి. మా తండ్రి చనిపోయారు, చాలా మంది మా ఇంటికి వచ్చారు, ఎక్కడైనా మా డాడీ ఫోటో కనబడిందా? ఉండదు, ఎక్కడ కూడా. మా డాడీ ఫోటో గోడ మీద ఎప్పుడు ఉండదు. ఆ యానివర్సరీకి ఆ ఫోటో వేసి ఇవాళ యానివర్సరీ అని చెప్పడం కోసం మాత్రమే పెడతాం. ఎందుకంటే విగ్రహము అయిపోకూడదు. మనుషుల విగ్రహము కాదు. మనుషునికి మనకి ఎప్పటి వరకు సంబంధం అండి? బ్రతికున్నంత కాలమే. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనే. చనిపోయిన తర్వాత వెళ్ళి పరలోకంలో మన చచ్చిపోయిన కలుసుకుంటామా? వెళ్తాం, చూస్తాం, కానీ శరీర సంబంధమైన వ్యవహార శైలి అక్కడ ఉండదు. లోకంలో నావాడు, నీవాడు, నా కొడుకు, నీ కొడుకు, నా మనవడు, నీ మనవడు అంటాం. అక్కడికి వెళ్ళాక కుర్చీ కోసం చూసుకోవాలి. నీ కుర్చీ అక్కడ ఉందో లేదో చూసుకోవాలి. కనుక మనం ఏం చేస్తామంటే చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే, కానీ వారికి ఆరాధన చేయకూడదు. మొట్టమొదటిది ఏ రూపము అన్నాడో ఉండు, ఏ రూపము కూడా ఉండకూడదు. కొన్ని సంఘాల వాళ్ళు, నేను అంత కఠినంగా చెప్పట్లేదు, కానీ ఒక సంఘంలో వాక్యం చెప్తే దైవజన్ అన్నాడు, ఫోటోలు కూడా తీసుకోకూడదండి అన్నాడు. ఓ నిజమే కదా అనుకున్నాం. ఫోటో లేకపోతే రూపం ఉంటుందా? ఉండదు. మంచిదే. అంత కఠినమైన భక్తి మనము చేయలేకపోతున్నాము. కనీసం ఏదో జ్ఞాపకార్థం ఇలా ఉండేవాడు మా నాన్న, మా బాబు, మా అయ్య, మా మగుడు అన్నట్టుగా అది పెట్టుకుంటున్నారు. మంచిదే, నేను తప్పు పట్టడం లేదు, కానీ దాని ఆరాధన చేయకూడదు. మనిషే చచ్చిపోగానే అందరు లెంపలేసేసుకుంటారు. అక్కడికి వెళ్ళి చచ్చిపోగానే దేవుడు అయిపోతాడా? ఏ మనిషి బ్రతికుండగానే దేవుళ్ళే ఉండాలి. నేను పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణలే ఉండమన్నాడు. బ్రతికుండగానే, చచ్చిపోగానే అందరూ దేవుడే. గోడల మీద ఫోటో పెట్టగానే దేవుడు అయిపోరు ఎవరును. దేవుని వలె జీవించడానికి ప్రయత్నము చేయాలి. కనుక
మనకి అలాంటిది ఉండకూడదు. మొట్టమొదటిది విగ్రహారాధన ఉండకూడదని అక్కడ దేవుడు చెప్పాడు. రెండవది అదే వాక్య ప్రకారముగా 1 కొరింథీ 10వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ 10:14. ఎవరు నిద్రపోవద్దు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపో. దగ్గరగా ఉండి డ్రామాలు చూడండి, దగ్గరగా ఉండే రికార్డింగ్ డ్యాన్స్ చూడండి. ఆడవాళ్ళు వేసారా, మగవాళ్ళు వేసారా, ఏ పాటకి ఎవరు డ్యాన్స్ వేసారో కిటికీలోంచి నెమ్మదిగా వీడియో తీయండి. కొంతమందికి ఆగదు కదా, బయట ఎవరైనా కొంచెం శబ్దం వస్తే గబగబా వచ్చేయాలి, చూసేయాలి ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి. సమాధి కార్యక్రమం వెళ్ళినా, సమాధిలోకి వెళ్ళకపోయినా ఎవరు వెళ్తున్నారంట, పలానాలు వచ్చారా, లేనిపోయిన దురచెవులన్నీ ఉంటాయి. ఎవరు వెళ్తే వెళ్ళకపోతే నీకెందుకు, నువ్వు వెళ్ళావా లేదా. ఇక్కడ దేవుడు అన్నాడు విగ్రహారాధనకి దూరముగా ఉండమనలేదు, పారిపోమన్నాడు. చూడగానే కొంతమంది ఇటీవల ఒక ఆమె నాతో చెప్తా ఉంది, అక్కడ ఏం ఉండదు కదండి, గుళ్ళకి వెళ్తే ఏం తప్పేటండి అన్నది. గుళ్ళకి వెళ్తే తప్పేమి లేదండి. దేవుడు ఏమన్నాడు, విగ్రహారాధనకు దూరంగా. గుళ్ళకి ఎలా వెళ్తావు, గుళ్ళే ఉండేది విగ్రహం యొక్క శక్తి, విగ్రహం యొక్క ఆత్మ. విగ్రహము వట్టిదే, దాంట్లో దైవత్వము లేదు, కానీ దాని వెనక ఆత్మ బహు బలమైనది కదా. దేవుడు భూలోకం ఎవరికి ఇచ్చాడు, నరులకి ఇచ్చాడు. తదుపరి భూలోక రాజ్యములు ఎవరికి ఇచ్చాడు, సాతాను వశములో ఉన్నాయి. కనుక సాతానుడు కూడా చాలా బలమైనవాడు కదా. మనల్ని ఎంత వాక్యం ఉన్నా తిరిగేసేస్తాడు. మనం తిరిగేడా, చిన్న మాటకు తిరిగేసేస్తాడు. చిన్న దాంట్లో మనకి ముఖం మాడిపోతుంది, వెంటనే కయ్యూనైపోతాం. మనం అవుతామా, ముఖం చిన్నబుచ్చుకోండి, ఇంక పాట ఉండదు, ఏముండదు, మీరు పాడుకోండి నాకెందుకు అన్నట్టు ఉంటాం కదా. అలాగ మనం దేవుని సన్నిధిలో ఉండడానికి వీలు లేదండి. మనము తగ్గించబడాలి. మనము హెచ్చించడానికి దేవుడు హెచ్చిస్తాడు. చాలాసార్లు అనేక సందర్భాలు వెళ్ళి వాక్యం విని వస్తాను, ప్రభా ఇవాళ వాక్యం వినడానికి అవకాశం ఇచ్చావు. ఎప్పుడు నేనే చెప్తాను, నాకు కూడా చెప్పేవాళ్ళు కావాలి కదా. ఎవరు చెప్పినా వాక్యం చెప్పినప్పుడు నేను ఎంతో కొంత వాడు వాక్యంలోంచి నేర్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. విగ్రహ సంబంధమైన ఏర్పాట్లు ఏమీ మనము చేయకూడదు. విగ్రహ సంబంధమైన ఏర్పాట్లు ఏమీ మనం చేయకూడదు. వాళ్ళ గొనుపు అడిగారండి, ఇచ్చానండి అంటే కూడా తప్పు అవుతుంది. మా నాయన ఎవరన్నా గొనుపు అడగాలంటే అడిగేవారు, ఎందుకు బాబు ఇది, ఎందుకంటే పెళ్లి రాటేయడానికండి ఇవ్వనా బాబు, నేను పెళ్లి పందిరేసుకుంటామంటే ఇస్తారు, కానీ పెళ్లి రాటేస్తామండి. నేరేడు చెట్టు పాతాం, నేరేడు చెట్టుని పాతారు తక్కువ, రాటేస్తారు కదా, ఒక రాటేస్తారు, చీర ఇక్కడ రాటేస్తారు, వేసి దానికి దాని డెకరేషన్ అంతా చేస్తారు. వేసినప్పుడు ఆ దినము నుంచి పెళ్లి పనులన్నీ వాళ్ళు ప్రారంభించుకుంటారు. అది వేయడానికి గొనుము అడిగిన మా నాన్న ఇచ్చేవరకు విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. కొంతమంది అడగకుండా ఇచ్చేస్తారు. దానివల్ల విగ్రహం వచ్చి నువ్వు కూడా నా వాడివే. చీకటి ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది. మనం అనుకోవచ్చు నేనేం చేయలేదని, సాతానికి చిన్నది ఉంటే వస్తుంది. బిందె అంతా బాగుందండి, బిందే కదంటారు, బిందె బాగానే ఉంది, చిన్న రంధ్రము, ఎంత పిన్నిస్ దూరే అంత రంధ్రము ఉందనుకోండి, నీళ్ళుంటాయా, నీళ్ళన్నీ కారిపోతాయి. భక్తి కూడా అంతే. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానము ఘనతను ఏం చేస్తాయంట, తేలగొట్టేస్తాయి. మనం అనుకుంటాము దేవుని వాక్యము సత్యము గలది, మనం అనుకుంటాము నన్ను పాస్టర్ గారు చూడలేదని. ఎంతమంది మీరు ఎవరున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు ఎందుకు మాట్లాడేస్తున్నాడు ఈ వాక్యము తెలియదు. కానీ
మీలో ఎంతమంది ఇంకా బొట్టెట్టుకుని ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నారు? అమ్మో చూసారంటావా పాస్టర్ గారు అనుకుంటున్నారేమో, నేను ఎవరిని చూడలేదు. కానీ ప్రశ్న వేస్తున్నాను, ఇక్కడ కానివ్వండి లైవ్లో వేల మంది వాక్యం వింటారు కనుక మాట్లాడుతూ ఉన్నాను. మనము కొన్నిసార్లు దేవుడు ఎందుకు మాట్లాడుస్తా తెలియదు, కానీ నీకొక వ్యాధి ఉంది, నువ్వెవరో నాకు తెలియదు, నీకొక బలహీనత ఉంది తలలోని, అది నువ్వు బొట్టెట్టుకోవడం వల్ల నీకు ఆ వ్యాధి మాటి మాటికి వస్తూ ఉంది, నువ్వెవరో నాకు తెలియదు. నీకొక భయంకరమైన రోగం ఉంది, నీవు దాన్ని ఆ చిహ్నమును విగ్రహ సంబంధమైన చిహ్నము తగిలించుకోవడం వల్ల నీకు మాటి మాటికి వస్తుంది. ప్రభు ఈ మధ్యాహ్న కాల సంబంధం నేను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మరొకసారిగా నువ్వు దాన్ని తగిలించుకుంటే నీకు తీరని వ్యాధి వస్తుందని ఎవరో నాకు తెలియదు. నీవు ఆ చిహ్నము ఇంతకాలము దేవుడు నిన్ను చిన్న చిన్న తలపోటో, లేకపోతే నరాల బలహీనతో, లేకపోతే రొంపో జలుబు ద్వారాగా బయటకు వచ్చేసావు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయం ఈ ఆరాధనలో నువ్వు ఇక్కడున్నావో ఎక్కడున్నావో, నువ్వు లైవ్లోనే వింటున్నావో తర్వాత వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమన్నమాట నేను చెప్తా ఉన్నాను. దేవుడు నాకు ఇప్పుడు చూపిస్తున్న మాట ఏంటంటే, నీవు కానీ మళ్ళీ ఆ చిహ్నము ధరిస్తే నీకు తీరని వ్యాధి వస్తుందని. ఇది నేను శపితంగా మాట్లాడట్లేదు, దేవుడు చెప్తే మాట్లాడుతున్నాను. అసలు దాని గురించిన ప్రస్తావన లేదు, కానీ దేవుడు నాకు బయలుపరిచిన దాని వాక్యంలో మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఒక హెచ్చరిక ఎందుకు ఇస్తాడంటే, లోక సంబంధమైన చిహ్నం మనకు ఉండడానికి వీలు లేదు, విగ్రహ సంబంధమైనది ఏది మనకు ఉండడానికి వీలు లేదు. నువ్వు రక్షించబడ్డావు, నీ కులము కాదనుకున్నావు, నీ బంధువులు కాదనుకున్నావు, నీ రక్త సంబంధాలు కాదనుకున్నావు, నువ్వు బాప్తీసం కూడా పొందావు. ఇంకా నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వేం చెప్పావు? నేను యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాను, నా పాపములని ఒప్పుకొని విడిచిపెట్టాను, ఎవరి బలవంతంలో నేను బాప్తీసము తీసుకోవట్లేదు. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అన్య సంబంధమైన చిహ్నము నీ నుదుటి మీద కానీ, నీ ఇంటిలో కానీ, నీ గౌంటి మీద కానీ ఉండడానికి వీలుంటుందా? ఉండకూడదు. ఇంతకుముందు తెలియక చేసావు కనుక క్షమించబడ్డావు, ఇప్పుడు ఇంకా తెలిసి చేస్తున్నావేమో, ఇంకా తెలిసి అదే ఆచారంలో కొనసాగుతున్నావేమో. కొంతమంది క్రైస్తవులు, ఇటీవల పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను నేను, గుమ్మం కింద పసుపు రంగులో ఉంది. ఏంటండి ఇది వేసారని? ఇలాగే కదా వేస్తారండి. గుమ్మము ముక్కాల నుంచి కిందకి పసుపు రంగు వేశారు, పైన మామూలు పెయింట్ వేశారు. పాస్టర్ గారి ఇంటికి వచ్చానా అనుకున్నాను. అవును, నేను వండలేను కదా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ, అడిగేస్తాను ఏదన్నా. ఏంటండి పాస్టర్ గారు ఇలాగేశారు? అద్దుకుంటున్నారండి? మా ఇల్లేనండి, పెయింట్లు మీరు వేస్తారు, మేమే వేసుకున్నామండి. మరి ఏంటండి ఇలాగే వేస్తారు కదండి పెయింట్లు? ఇది ఆచారం అండి, మీకు తెలియదేమో. కిందన పసుపు రంగు వాళ్ళ దేవత దానికి గుర్తుగా ఉంటుంది కనుక కింద గుమ్మము వేపకర్ర పెట్టరు. కింద గుమ్మములో అడుగు కర్ర వేస్తారు కదా, దాని వేప అంటే వాళ్ళకి దేవత కనుక వేపకర్ర తొక్కకూడదు. కానీ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రము అదంతా పసుపుతోటి వాళ్ళు దానిని అలంకరిస్తారు. పసుపు రోజు రోజుకి పెట్టలేరు కనుక పసుపు రంగు వేసి దాని మీద పచ్చాకులతో తోరణం లేక ముగ్గులు లేక డ్రాయింగ్ కూడా వేస్తారు. ఇది విగ్రహ సంబంధమైన చిహ్నము. పాస్టర్ గారు చెప్తే దీంట్లో ఇంత మర్రం ఉందని నాకు తెలియదండి. తెలియదు కాబట్టి పర్లేదండి, రేపు పొద్దుమే పెయింట్ వేయించండి అని చెప్పాను. రేపు ఉదయమే పెయింట్ వాడిని పిలిచి 500 అయినా పర్లేదు వేయించండి చెప్పిన తర్వాత ఉంటే మీదే తప్పు అన్నా. భయపెట్టేస్తాం కదా, భయపెట్టాలని కాదు. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన ఏ అన్యుడైనా విశ్వాసాన్ని ఏమనుకుంటాడు? పాస్టర్ గారు వేసారండి, మనం వేస్తే తప్పేంటి అనుకుంటారా? అనుకుంటారు. ఆయన ఏ మాదిరి ఉంచుతున్నాడు? పసుపు వేసుకోవచ్చు, గుమ్మానికి కిందనే మాదిరి ఉంచుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు.
విగ్రహారాధనకు దూరంగా పారిపోమన్నాడు. దగ్గరికి కాదు, దూరముగా, దరిదాపుల విగ్రహము కూడా మనము చూడకూడదు. చిన్నప్పుడు నేను ఎక్కాల పుస్తకం కొనుక్కునేవాడిని కాదు, టేబుల్స్ బుక్. ఎందుకంటే ఎదటి నాకులేంటోడు ఒకడు ఉంటాడు నల్లగా, ఆడిని చూసి ఆ పుస్తకం చదవలేక నేను అన్ని రాసుకొని కూడబలుకొని నేనే పుస్తకంలో ఎక్కాలు రాసుకునేవాడు. ఏది రాని టేబుల్స్ బుక్ అంటే నేను నిలబడేవాడిని, డబ్బులు లేవని చెప్పేవాడిని. సరే డబ్బులు లేవంటే రాసుకున్నాడులే, చూడండి డేవిడ్ చాలా మంచోడు, ఎక్కాలన్నీ బాగా రాసుకున్నాడని బాగా పొగిడేవారు. కానీ అంతరార్థం అది కాదు, డబ్బులు లేక కాదు. ఎక్కాల పుస్తకం మీద ప్రధానమైన పేజీలో బొమ్మ ఉంటుంది కనుక దాన్ని కొనేవాడు కాదు. ఇటీవల క్యాండిల్స్ కొన్నారు మన గాంధీనగర్ విశ్వాసులు. మంచిదే, క్యాండిల్ సర్వీస్ కొన్నారు. క్యాండిల్స్ కొన్న తర్వాత నేను మొన్న వెళ్ళాను కదా, అన్ని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఆ కిటికీ దగ్గర చూస్తే అక్కడ 2 విగ్రహాలు కనబడి, ఎక్కడి నుంచి వచ్చాయంటే క్యాండిల్స్. మరి ఎందుకు తీసుకొచ్చారు లోపలికి? అది ఉన్నప్పుడు అక్కడే దాని ప్యాకెట్ చింపి ఆ విగ్రహాలు బయట పడేసి క్యాండిల్స్ మాత్రమే లోపల తీసుకురావాలి. దాని ద్వారా కూడా సైతానుడు వచ్చే అవకాశం 100% ఉంటుంది. దేవుని మందిరంలో విగ్రహం మనం పూజ చేయవచ్చు కానీ అక్కడ ఉండకూడదు. ప్రియమైన దేవుని సంగమా, విగ్రహారాధనకు దూరంగా పారిపోమన్నాడు దేవుడు. దేవుడు ఎందుకు మాట్లాడిస్తాడో తెలియదు కొన్ని విషయాలు. చాలాసార్లు వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు చెప్తుంది, అనేక మంది వచ్చాయా ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడాడండి, సంతోషము. నీతో నాతో దేవుని వాక్యం మాట్లాడాలి. అన్య సంబంధమైన ఆచారాలు, విగ్రహ సంబంధమైన చిహ్నాలు ఉండడానికి వీలు లేదు. ఇటీవల మన జోయల్ గారు చనిపోకముందు ఉపాస ప్రార్థన పెడతా ఉన్నాం. వాక్యం చెప్తున్నప్పుడు నా కేంద్రీకరణ క్యాలెండర్ మీద పోయింది. క్యాలెండర్ చూశాను, మన క్యాలెండర్ ఏమోనే ఉంది, పక్కన ఉంది క్రైస్తవ క్యాలెండర్, అక్కడ ఒక క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ తీసేయండి. ఆ క్యాలెండర్ ఉన్నప్పుడు మనసు ఎక్కడ పోతుంది? ఈవేళ మంచి రోజా, ఇవాళ శుభగడియ, ఏ టైం బాగుంది, పంచాంగం అందులో రాస్తారు. తీసి పడేయండి. వాక్యం చెప్తున్నప్పుడు మీరు రికార్డింగ్ వినొచ్చు. పంచాంగం క్యాలెండర్ మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధల్లో అదే మనకు నెమ్మది కలుగజేస్తుంది. మాట అయితే చెప్తున్నా కానీ క్యాలెండర్ చూసి బయటకు పోతున్నావా? ఇవాళ ఇది అవుతుందా లేదా క్యాలెండర్ చెప్తుందా నీకు? క్యాలెండర్ నాశనం చేస్తుంది. దాన్ని సృష్టించేవాడు నరుడు. నీ జాబితా, నీ నక్షత్రము, నీ గోత్రము, నీ రాశి, నీ రత్నము, నీ వైడూర్యాలు ఏమీ లేవండి. నక్షత్రం ఎప్పుడో పుట్టింది, 2025 సంవత్సరముల క్రితము. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయనకి తప్ప నక్షత్రం ఈ లోకంలో ఎవరికి లేదు. నక్షత్రము పుట్టింది నీకోసం, నా కోసం నక్షత్రం ఉద్భవించింది. నీకు నాకు సెపరేట్గా నక్షత్రాలు లేవు. నీకోసం నా కోసం రాసులు లేవు. పంచాంగం క్యాలెండర్ ఉంటే తగలబెట్టండి, లేకపోతే క్యాలెండర్ మిమ్మల్ని తగలబెట్టేస్తుంది. పంచాంగం ఫాలో అవుతున్నావా? శుక్రవారం మంగళవారం అనుకుంటున్నావా? విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బైబిల్ మాటలు ఈ నా మాటలు కాదు. నీకేదైనా వాక్యము కావాలనుకుంటే ప్రతిదినము ఈ మధ్య ఇస్రాయేల్ గారు ప్రతిరోజు క్యాలెండర్ చూసుకుని ఆ వాక్యం స్టేటస్ పెడతా ఉన్నారు. చాలా సంతోషము. ప్రభా నీ బిడ్డను ఈ రకంగా వాడుకో. ఎందుకంటే ఆయనకి అన్యులైన వారు అనేక మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆయన వాక్యం పెడితే అందరూ చూస్తారా? చూడరా? చూస్తారు. ఇప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నట్టు కదా, ప్రకటించినట్లే కదా. వాక్యం మన స్టేటస్గా పెట్టుకున్నప్పుడు, వాక్యం ఈ దినం వాక్యం పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం ఎవరినో ఒకరికి వచ్చుతుంది. ఒకసారి ఒక 2 సంవత్సరాల క్రితము ఒక దైవజనుడు ఒక వాక్యం నన్ను బాగా నొప్పించి ఒప్పిస్తూ ఉంటే అది స్టేటస్ పెట్టాను. 12 గంటలకు ఒక ఆయన కాల్ చేశాడు. నేను ఎవడు చచ్చిపోయామో అనుకున్నాను. సార్, ఆయన దగ్గర పనిచేసే కుర్రాడు, ఆయన విడిచిపోయేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఫోన్ చేసి, అయ్యా వాక్యము విన్నప్పటి కాడి నుంచి దేవుల్లో ఉండాలనిపిస్తుందండి, ఆ వాక్యం అంతా నాకు పంపించరా?
పంపిస్తే ఈ దినమందు అతను క్రైస్తవుడు. నేను అనేకసార్లు వాక్యం చెప్పినప్పుడు అతను మారలేదు. సార్ మీరు చెప్తారు కాబట్టి అనేవాడు. కానీ ఏదో ఒక వాక్యం నన్ను నొప్పించినప్పుడు ఆ వాక్యం పెడితే అతడు క్రైస్తవుడుగా మారాడు. మనం ఏం పెడతాము? పుట్టినరోజు అయితే ఈ మొత్తం చీమల లైన్గా ఉంటాయి స్టేటస్, అంటే ఇన్ని పెడతాం కదా. పుట్టింది, కక్కింది, ఇంక ఇది కూడా పెడతారు. పెట్టకపోతే అన్నీ పెడేస్తాం. పుట్టినరోజు అయిన తెలుపుకోవడంలో తప్పేం లేదు. కానీ మనం ఎంత పొడుగు రైలు బండిలాగా పట్టాలు ఎక్కినట్టు భోగిలాగా పెడతాం. అంత అవసరం లేదు. నీ పుట్టినరోజు అని తెలియాలా? ఈవేళ పుట్టినరోజు అంటే నన్ను అందరూ ప్రార్థన చేయండి అని పెట్టి పర్లేదు. కానీ లేనిపోయేదంతా తగిలిస్తాం. వాక్యం ఎప్పుడైనా పెట్టగలుగుతున్నామా? వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. కొంచెం చూద్దాం, టైం అయిపోతా ఉంది. 3వ మాట ఇర్మియా 10:2 చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా జనముల అన్య జనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నాలకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడదు. ఈవేళ గ్రహణం అండి, ఈవేళ సంపూర్ణ నక్షత్రం అండి, చందమామ అండి, ఈవేళ సకం ఉందండి, పైన రాహు కేతు అని 2 పాములు ఉన్నాయండి. చంద్రుడిని మింగేసేయండి. చంద్రమండలానికి వెళ్ళారు కదా, చంద్రమండలానికి మనుషులు వెళ్ళారా? వెళ్ళారు. మింగేసేయా? పావును అంత మింగేస్తే వాళ్ళందరినీ మింగేసి వెనక్కి రాగలరా? అక్కడ రాహు కేతు ఏమి లేరండి. చిన్నప్పుడు సోషల్లో ఉండేది సూపర్స్టిషియస్ బిలీఫ్స్. అంటే సూపర్స్టిషియస్ అంటే ఆచారము, అజ్ఞానము అని దాని గురించి రాయబడి ఉండేది. ఈ యొక్క ఫుల్ మూన్ డే, హాఫ్ మూన్ డే, స్ఫూర్తి చంద్రాకారము, అర్ధ చంద్రాకారము, అన్యజనుల ఆచారములు అభ్యసింపకడి జనముల వాడికి భయపడును. ఈవేళ గ్రహణం కనుక గర్భిణీ స్త్రీ బయటికి వెళ్తే ఇలాంటోడు పుడతాడు అవుతుందంటారా? సంబంధం లేదండి. జన్యులోపం వల్ల, ఆరోగ్య లోపం వల్ల, తిని బండారంలోని వ్యవహార శైలి లోపం వల్ల ఏదైనా వ్యవస్థల లోపల గర్భిణీల మార్పు రావచ్చు. కానీ ఆకాశమందు అగుపడే చిహ్నాలకి గర్భంలో ఉన్న బిడ్డకి ఎలాంటి సంబంధము లేదు. ఆ తండ్రి ఆ తల్లికి సంబంధము. ఒకవేళ అటు ఇటుగా ఏదైనా కలిగితే జన్య లోపమో, ఆరోగ్య లోపమో, తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సంబంధంగా తీసుకోపోతే పుట్టొచ్చు. కానీ ఆకాశమందు అగుపడు చిహ్నాలకి మనం భయపడొద్దు అని చెప్తున్నాడు. కానీ మనం వాటికి భయపడిపోతాం, దేవుని వాక్యానికి భయపడం. లేవియ కాండము 18వ అధ్యాయం 3వ వచనము. లేవి 18:3. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారములు చొప్పున మీరు చేయకూడదు. మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకోవాలి. నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు ఆచరించవలెను. వాటిని ఆచరించాలి. ఐగుప్తు దేశం ఆచారం ఉండకూడదంట. రెండోది కనాను దేశం ఆచారం ఉండకూడదు. ఏ ఆచారం అంట? బైబిల్ ఆచారము. క్రైస్తవ ఆచారం ఏమీ లేదు, క్రైస్తవ సాంప్రదాయాలు ఏమీ లేదు. బైబిల్ ఏం చెప్తుంది అదే సాంప్రదాయము. అది పాస్టర్ చెప్పనివ్వండి, బిషప్ చెప్పనివ్వండి, రెవరెండ్ చెప్పనివ్వండి, డాక్టరేట్ చెప్పనివ్వండి, లేకపోతే రైట్ రెవరెండ్ చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా వాక్య ప్రకారమే చేయాలి. కానాను దేశం ఇశ్రాయేలు దేశం కనుక కానాను ఆచారం చేయమన్నాడు దేవుడు, వద్దు అన్నాడా? ఐగుప్తు దేశం అన్య దేశం కనుక అన్య దేశం వద్దన్నాడా? వద్దు అన్నాడు. ఏ దేశపు ఆచారమును అభ్యసింపకూడదు. ఆచారం వేరు, సాంప్రదాయాలు వేరు. అవునా? ఆచారం చేయకపోతే నడవనెవరు, సాంప్రదాయం లేకపోతే నడుస్తుంది. అవునా? ఇంటికి రాగానే ఏం చేస్తాం? కాళ్ళకి నీళ్ళు ఇస్తాం. ఆచారమా సాంప్రదాయమా? సాంప్రదాయం. మళ్ళీ ఏం చేస్తాము?
మూడు బాగుంటే మంచిలు ఇస్తా, లేదా మంచం మీద పడుకుంటాం. సాంప్రదాయాలు అవి, దాన్ని తప్పట్లేము. కాళ్ళకి నీళ్ళు ఇవ్వడం తప్పేం కాదు. కానీ వ్యక్తి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు చెంబు పట్టుకుని నీళ్ళు అట్టుకుని ఎదురు వస్తారు. ఆచారం ఉంటుంది ఇక్కడ. అది ఎదురు రారా? ఎవరు ఆడాలి ఎదురు రారా? నేను బండి మీద వెళ్తుంటే ఇప్పుడు మీరమ్మ ఎదురుకుండా రావాలి, పాస్టర్ అమ్మ, లేకపోతే నాకు యాక్సిడెంట్ అవుతుంది. ఆచారం. మా ప్రాంతంలో అయితే చెంబుతో పట్టుకుంటారు. నీళ్ళు పట్టుకుని వస్తేనే కానీ ఆయన బయటికి వెళ్ళడం, అంటే నిండుగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆచారం వేరు, సాంప్రదాయాలు వేరు. సాంప్రదాయం మంచిదే, మంచి వస్త్రం వేసుకోవడం మంచిదే. లోకంలో ఉన్న సాంప్రదాయాలు నేను ఎప్పుడు తప్పుపట్టను, కానీ ఆచారము వ్యర్థము అని చెప్తున్నాడు. ఏ దేశపు ఆచారములు మీరు అభ్యసించొద్దన్నాడు. దేశ ఆచారం కాదండి, మన దేశం ఆచారం మనం అభ్యసింపకూడదు. దేశాన్ని గౌరవిస్తాము. 26వ తారీఖున జెండాకి వందనం చేస్తాము, దాని ఏం తప్పేమా? కాదు. దేశంని మనం గౌరవిస్తాము. ఒక పోలీస్ ఆఫీసర్ పై అధికారి వచ్చినప్పుడు సెల్యూట్ కొడతాడు. ఆచారమా? సాంప్రదాయము. ఇస్ డిగ్నిటీ. ఆయన ఉద్యోగానికి ఉన్న గౌరవం అది. నేను వచ్చినప్పుడు మీరు నాకు వందనం పెడతారు. ఆచారమా? సాంప్రదాయము. సాంప్రదాయాల్లో తప్పు లేదు. ఒకరినొకరు పరామర్శించుకోవడం, ఒకరినొకరు బాగోన్నప్పుడు చూసుకోవడము సాంప్రదాయము. కానీ ఆచారము వ్యర్థము. ఆచారమును దేవుడు అభ్యసించొద్దని చెప్పాడు. కనుక ఏం చేయాలంట? చదవండి, చూడండి. విగ్రహారాధన గురించి కొంచెం చూద్దాం. 115, 4, 5, 6, 7, 8 వచనాలు. కీర్తనలో 115, 4, 5. ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు, పాదములుండియో నడవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మకయించు వారందరూ వాటి వంటి వారైపోతారంట. నా మాటలా? చెప్పండి, నా మాటలా? టైం చూస్తున్నారా? నా మాటలు కాదు కదా, టైం చూస్తున్నారు. సార్ ఇంకా బల్లారాధన ఉంది, ఆకలేస్తుంది, రాత్రి ఉపాసం అనుకుంటున్నారు కదా. ముగించేద్దాం. అవి చెవులిండియు వినవు, నోరిండియు వాటిని చేయువారు. వాటిని చేయవారు ఇంకొకళ్ళు ఉన్నారు, రెండో గ్యాంగ్ ఉంది అక్కడ. చెయ్యవారును, చదవండి, నమ్మకయించువారు కూడా. చేసేవాడు ఎంత పాపం చేస్తున్నాడో నమ్మకించేవాడు కూడా పాపం చేసిన. ఎక్కడండి మీ అడ్రస్ అంటే? ఫలానా స్వామి అండి, ఫలానా స్వామి. ఆ పేరు చెప్పడం ఇష్టలేక స్వామి వాడు చెప్తున్నాను. స్వామి అంటే ఏంటి? దేవుడు అని అర్థం. నువ్వు ఆ పేరు చెప్పు, ఫలానా గుడి అని చెప్పు. ఫలానా స్వామి గుడి అండి. మా ఊర్లో చాలా కోతులు ఉంటాయి, వచ్చినప్పుడు తగిలేస్తూ ఉంటాం, కానీ మనం గుడి కట్టేస్తాం కోతికి. స్వామి అండి కోతి అని కదా స్వామి పేరు పెట్టేస్తాము. వాటి యందు వాటిని చేయువాడు, వాటి యందు నమ్మకించువాడు వాటి వంటి వారే. చెవులుండి వినలేవు, ఇంక నువ్వు నోరుండి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాడు దేవుడు. నా దేవుడు రహస్యము గల దేవుడు, నా దేవుడు రహస్యము గల దేవుడు. నాకు చెందవలసిన ఘనత మహిమ విగ్రహములకు నేను చెందనీనన్నాడు దేవుడు. పేరని కదా స్వామి అని నువ్వు క్రైస్తవుడికి ఎలా పిలవగలుగుతున్నావు? ఒక దేవత పేరు స్వామి అనే పేరు. దేవుడు మా దేవుడు అని అంటావు. వాడిని వెనక స్వామి అంటే అర్థము దేవుడు అని అర్థము. నల్ల బట్టలు వేసుకున్న స్వామి, ఎర్ర బట్టలు వేసుకున్న స్వామి. దేవుళ్ళు అయిపోతామా? అవ్వము కదా. దేవుళ్ళగా అవ్వాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుడు అనేవాడు ఈ లోకమున కోసం తన ప్రాణమును
చిందించాడు. విగ్రహము కాదండి, దాని యందు నమ్మిక ఉంచువారు, దాన్ని చేసిన వారు వాటి వంటి వారు అయిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. చెవులిండియో వినవో, కళ్ళుండియో చూడవో, నీకు ఆ పరిస్థితి రావకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ దినము. నీకో నాకో ఎవరికి ఈ పరిస్థితి రాకూడదని దేవుడు శపించాలని కాదు, తన సేవకుడి ద్వారా వస్తున్న మాట నేను ఆశీర్వదించాలని. 2025 సంవత్సరం ఎలాగైపోయావో, 2025 సంవత్సరం ఎన్నో నష్టములు చవి చూసావు, 26వ సంవత్సరంలో అలాంటి నష్టములు ఉండకూడదంటే ప్రభు అంటున్నాడు, వాటి యందు నమ్మిక ఉంచకూడదు, వాటి పేర్లు వెనకతల స్వామి అని నీవు తగిలించకూడదు. ఫలానా గుడండి అని చెప్పు, కానీ స్వామి గుడి అని చెప్పకు. స్వామి అంటే నీవు కూడా దేవుడిగా అంగీకరిస్తున్నట్లే. కనుక రోమిల్ రాసిన పత్రిక 1:21 ఒక మాట చెప్తున్నాడు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదములందు వ్యర్థమైపోయారు. ఈ దినాల్లో క్రైస్తవులు ఇదే ఉంది, నేను గొప్ప. అవునా? మీరు చూడండి, డిబేట్లు జరుగుతుంటాయి, వాదం వల్ల ఏ ప్రయోజనం లేదు. నిజంగా ఎదురు తప్పుడు బాగుంది అనుకోండి, హెచ్చరించండి. కానీ వాదోపవాదాల వల్ల ప్రేమ, ఐక్యత, సమాధానము, నిజంగా వాక్యము సత్యము చూపించిన నేను చెప్పిందే కరెక్ట్ అనిపించుకోవడానికి తిరగ చేస్తున్నారు. తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. వాక్యం సత్యం చెప్పినప్పుడు ఎవరైనా లోబడవలసిందే. నేను ఇవాళ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నానా? నేను సాధారణంగా బలారాధనకి ఏ ప్యాంట్ వేస్తాను? క్రీమ్ కలర్ ప్యాంట్ వేస్తాను. ఇప్పుడు నాకన్నా అశోక్కి ఎక్కువ, ఇసాకి ఎక్కువ మార్కులు, ఆయన బిస్కెట్ కలర్ ప్యాంట్ వచ్చాడు. నేను ఇప్పుడు సత్యాన్ని లోబడాలా వద్దా? లోబడాలి. నేను చేయలేకపోయినా ఆయన చేశాడు. ఇప్పుడు నాకన్నా ఆయన ఆ విషయంలో యోగ్యుడు, శ్రేష్టమైన వాడు. అది చిన్నవాడు కానివ్వండి, పెద్దవాడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సత్యము సత్యమే, దాన్ని అంగీకరించి తీరాలి. కానీ మనమేంటి, నేనే గొప్ప, నా మాటే చెల్లాలి, నన్ను అన్నాడు కనుక నేను తగ్గను. ఈ వ్యవహార శైలి వాదముల యందు ఏమైపోయామంటే మనము వ్యర్థులైపోయాము. వాదం పెట్టుకోవద్దు. ప్రేమ గల సంభాషణ మధ్య, అమ్మా నువ్వు ఇలా చేసే తప్పు కదా, అయ్యా నువ్వు ఎలా చేసే తప్పు కదా అని పర్సనల్గా మాట్లాడు. రెండో వ్యక్తి తెలియకుండా మాట్లాడు. సమరయ స్థితితో దేవుడు అలాగే మాట్లాడా? అందరినీ పంపించి భోజనం తినరా అని పంపించాడు. శిష్యులుగా అనుకుని ఉంటారు, ఈనేట్రా మామూలు పంపించి ఒంటరిగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ వచ్చేసరికి ఆ స్త్రీ ఉందా? లేదు. ఎక్కడ పోయిందిరా? ఊరందరికీ వాక్యం చెప్పి తీసుకొస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు వచ్చి చూడండి, ఈయన మెస్సియ కాదా, ఈయన రక్షకుడు కాదా. పర్సనల్ ప్రీచింగ్, పర్సనల్ వ్యక్తిగత పరిచర్య, దానికి మించిన పరిచర్య ఉండదు. నేను అనేక మంది వ్యవహరిస్తాను, పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాను, వారి పాపములు ఒప్పించినట్లుగా మాట్లాడతాను. అందరిలో మాట్లాడితే మనిషికి ఏమొస్తుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది. నేనేనా, ఎవడు తప్పు చేయలేదులే, ఆయన పెద్ద గొప్ప, ఆయన నా మీద బాధ రావచ్చు. కానీ వ్యక్తిగత పరిచర్య మనిషిని పాపమును ఒప్పింపజేస్తుంది. కనుక వాదములు యందు వ్యర్థులైపోయామంట. తర్వాత వారి అవివేక హృదయము అంధకారమయమైన దేవుడని తెలుసుకుని కూడా ఆయనను మహిమపరచలేదు. అవునా? దేని మహిమపరుస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదు. చేసామా? సాక్ష్యం అయితే చెప్తున్నాం. ఎవరి దగ్గరైనా నీకు జబ్బెల తగ్గిందండి, పలానా హాస్పిటల్కి వెళ్ళానండి, హాస్పిటల్ పేరు చెప్పొద్దని చెప్పట్లేదు. నా దేవుడు, నా సంఘం నా కోసం ప్రార్థన చెప్పగలమా? చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, బాగుందండి మేడం కండి, ఏసై దళ వల్ల మీ ప్రార్థన వల్ల బాగుందండి. అన్యుడైతే ఏసై దళ వల్ల బాగున్నారని చెప్తాను. మీ దేవుడు గొప్పోడండి
అందుకే పలానా హాస్పిటల్ చూపించండి మీరు కూడా వెళ్ళండి అని చెప్పను. ఒకవేళ అడిగితే చెప్తాను మీరు ఏ హాస్పిటల్, పలానా హాస్పిటల్. కానీ సమస్త మహిమ ఘనత ఆయనకే చెందాలి. కనుక విగ్రహారాధన వల్ల ఫలితం ఏంటంటే దేవునిగా మన మహిమ పరచలేము. ఆఖరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన పత్రిక గ్రంథము సువార్త 4:23-24. యోహాను 4:23. యథార్థముగా ఆచరించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడును వచ్చేయున్నది. అది ఇప్పుడునో వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో. నో క్యాండిల్స్, నో అగరబత్తి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తులు పనిచేయవు. దావులు వెళ్ళిపోవడానికి పనిచేస్తాయి కదా. దర్బార్ బత్తులు పనిచేయవండి. దర్బార్ అన్నది ఏంటి? సత్యము. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. నీ ఆరాధన లోక సంబంధమైనది కాదండి. నీ ఆరాధన ఇహ సంబంధమైనది కాదు. ఆయన దేవుడు ఆత్మ. ఆయన మనం పట్టుకోగలమా? ఆయన గాల? ఆయన ఆకారమా? ఆయన పట్టుకోవడానికి మనకు అవుతుందా? అవ్వదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి. రెండవది సత్యముతో ఆరాధించాలి. సత్యముందా? నీ ఆరాధన సత్యముందా? పాటేమో ప్రభా నీవు తప్ప నాకెవరు లేరంటాం. జ్వరం వస్తే ప్రార్థన మానేస్తాం కదా. జ్వరం వస్తే ప్రభా నీవు తప్ప నాకెవరు లేరు, ఎండిన ఎముకలన్నీ జీవింపజేయని పాడతాము. దేవుని సన్నిధికి రావడం ఆగిపోతాము. నీ చేతితో నన్ను పట్టుకో అని ప్రార్థన చేస్తాము. ప్రభా నీవే, మన పాడే కదా, నీవేనా సంగీతము. కానీ మధ్య మధ్యలో చిక్చిక్లు ఉంటాయి. చిక్చిక్లు అంటే సినిమా పాటలు. దేవుడేనా సంగీతం అంటాము, మధ్యలో సినిమా పాటలు కూడా వచ్చేస్తాయి. ఎవడన్నా ఆటోలో పాట వేసాడు అనుకోండి, మనం కూడా ట్రైన్లో ఊగినట్టు ఊగేస్తాం. ఆటో పాటలకు మనకు తాళం వచ్చేస్తుంది. నేను ఆటోలో ప్రయాణం చేసినాడు పాటలు వేయకు బాబు నాకు తలపోటు వస్తుందని చెప్తాను. దీపం అంటావు అని అడితే వాళ్ళు ఆపేస్తారు. వాళ్ళకి మీ పాటలు వేయకండి ఆపుతారా? ఆపరా. మా పాటలు వద్దన్నారు ఏంటండి అంటారు. అయినా తలపోటు ఉందయా కొంచెం ఆపేయండి. ప్రియమైన దేవుని సంగమా, ఆయనే నా సంగీతం అంటే ఆయనే నా పాట. మధ్యలో సినిమా పాటలు, మధ్యలో సీరియల్లో ముందు పాటలు, మధ్య పాటలు, ఆ రేకులు ఈ రేకు పాటలు అన్నీ వచ్చేస్తాయి. ఇది వాళ్ళ ఒక ఆమె గురించి దేవుడు నాకు బయలుపరిచేది ఏంటంటే, ఆమె ప్రార్థనకి ఎందుకు రావట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆమె వంకెడుతుందని చెప్పాడు దేవుడు. ప్రభు ఎందుకు ప్రభా ప్రార్థనకు వంకెట్టడం ఏంటంటే, అప్పుడు సీరియల్ మిస్ అయిపోతుందని. సీరియల్ మిస్ అయిపోతాన బాగోలేదండి. అలాంటి టీవీలు బద్దలైపోను గాక. అమ్మో ఏంటండి అనుకుంటున్నారు కదా. దేవుని కన్నా మనకి ఎక్కువేం కాదు. సీరియల్ మనం రక్షిస్తుందా? దాంట్లో నోరు ఆగిలించుకుని అవసరమా? ప్రభు దగ్గర గడుపుదాం ఆ టైము. ప్రభు దగ్గర వేచి ఉందాం. దేవుని పాదాల దగ్గర మొర్ర పెడదాము. మన గృహాల్లో ఎలాంటి 2026వ సంవత్సరంలో దేవుడు ఎలాంటి ఉగ్రతకి చోటు ఇవ్వకూడదు. దానికోసమే దేవుడి వాక్యం మనకి బయలుపరుస్తున్నాడు. ఎలాంటి ఉగ్రతకి చోటు ఉండకూడదండి. ఎలాంటి అపాయమునకు చోటు ఉండకూడదు. ఏ కుటుంబంలో కూడా, నీ కుటుంబంలో నీ ఒక్కదానివే ప్రార్థనకు వచ్చిన, నీ ఒక్కడే ప్రార్థనకు వచ్చిన, నీ గృహమంతటి కోసం ప్రార్థన చేస్తున్నామా లేదా? చేస్తున్నాము. ఏదైనా ఎవరింట్లో ఏదో చిన్న నష్టం జరుగుతున్న ప్రాణం పదే 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 ఆలోచిస్తా, ప్రభా అయ్యో ఆ కుమార్తె ఆ కుమారుడు దేవుని సందికి వస్తున్నాడు, నా ప్రార్థన సరిగా లేదేమో, నేను చేయవలసినంత ప్రార్థన చేయలేదేమో, నిర్లక్ష్యంగా ఉన్నానేమో, నేను సరైనగా కాపురిగాలేమో నేను దిద్దుకోవడం ప్రారంభిస్తాను. ఈ వాక్యం మిమ్మల్ని శపించడానికి కాదండి.
ఈ వాక్యం యొక్క హెచ్చరిక మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఈ వాక్యం యొక్క మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు సన్మార్గములో నడుచుకుంటే సత్య స్వరూపైన ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్ర లేని బ్రతుకులో ఉన్నాం. పేరుకి స్వతంత్రులుగా ఉన్నట్లుగా ఉన్నాం, పేరుకి నవ్వునట్లుగా ఉన్నాం, కానీ హృదయం ఎంతో భారము, కలత, వేదన, ఆందోళన, ఆవేశము. ప్రభు చెప్తున్నాడు, మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోవడి, ఆత్మతోను సత్యముతో ఆయనను ఆరాధించాలి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి అని దేవుని వాక్యము తేటగా బయలుపరచబడతా ఉంది. జ్ఞానం ఉందా? కనుక దేవుని శక్తితోటి, దేవుని ఆత్మతో, దేవుని యొక్క ప్రభావంతో మనము దేవునితో నడుచుకుందాము. యెహోషువ 4:15 యెహోషువ 4:15 చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్న వారి దేవతలు సేవించెదరో, మీరే కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా, మీరు కోరినను, నేనను నా ఇంటి వారును యెహోవాను, ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఇంగ్లీష్లో చాలా క్లిష్టముగా గట్టిగా ఉంటుంది మాట. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. దేవుని సేవిస్తాము. ఒక నిబంధన యెహోషువ. లక్షల మంది ఉన్నారు. ఆత్మీయ తండ్రి ఉన్నాడా? లేడు. మోషే వెళ్ళిపోయాడు. అప్పటికే యెహోషువ మీద భారం పెట్టాడు. కాలేబు వీళ్ళందరూ భారం తీసుకున్నప్పుడు యెహోషువ నిలబడి అన్ని లక్షల మందితో అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో, యెహోవాని సేవిస్తారో, ఎవరిని సేవిస్తారో తెలియదు, కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే. బా, ఎంత గొప్ప మాట. లక్షల మందితో ఆ మాట చెప్పగలమా? ఎవడు ఏ గొడుగు కడితే గొడుగు పట్టేసుకుందామా? క్రైస్తవులమే కదా మనము. క్రైస్తవుడు బ్రతికి ఉన్న చేపతో సమానము. బ్రతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదిరిస్తుంది. చచ్చిన చేప ప్రవాహం ఎటు వెళ్తే అటే వెళ్ళిపోద్ది. నీ గృహంలో, నా గృహంలో ఇంకా దేవుని కార్యము ఆలస్యమడానికి ఏదైనా ఆచారం ఉండిపోయిందేమో, దేవుని కంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తున్నామేమో. ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాపం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి. ఇదేమో ప్రత్యేకమైన ఆరాధనలు నీ సన్నిధి మాతో ఉంచు. అందరూ ప్రార్థన చేద్దాం. నోలి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. మీ స్వరం గట్టిగా వినబడాలి, మీ నోరు విప్పబడాలి. అందరూ ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఏ రూపంలోనూ విగ్రహం కంటే ఈ రోజు ఏదైనా ఉందేమో విడిచిపెడదామా? అందరు నోలి ప్రార్థన చేయండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము ఆ నిర్ణయం తీసుకుందాం. అందరూ నిలబడదాము. ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్న గాంధీనగర్ సంఘస్ కూడా నిలబడండి. ప్రార్థన చేద్దాం. ప్రభు, మా హృదయంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని ఈ రోజే నువ్వు తొలగించు ప్రభా. నీవు మాత్రమే మహిమ వచ్చేలాగా మేము ఆరాధన చేయాలి ప్రభా. శ్రేష్టమైన ఆరాధన జీవితం మాకు దయచే ప్రభా. దయచే ప్రభా. శ్రేష్టమైన ఆరాధన జీవితం మాకు దయచే ప్రభా. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఎవరు మౌనులుగా ఉండదు ప్రభా. నీ శక్తి మాకు దయచేయండి. నీ బలం మాకు దయచేయండి. దేవా, నీ ఆత్మచేతమే నింపబడాలి ప్రభా. దేవా, ఈ శ్రేష్టమైన మాటలు మాకు ఇచ్చావు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నేను పిలుస్తున్నాడు ప్రభా. నీ సన్నిధిలో నిలిచిన బిడ్డల హృదయం అంతా నువ్వు చూస్తున్నావు కదా. వారి జీవితంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని నీ పవిత్ర ఆత్మ శక్తితో తొలగించండి ప్రభా. తొలగించండి ప్రభా. మా యొక్క సంఘమును శుద్ధమైన ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన సంఘంగా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి. నీ జీవితంలో దేవుని కంటే ప్రాముఖ్యత పొందినది ఏదైనా ఉందేమో, విడిచిపెట్టాలని ఆచారం ఉందేమో, హృదయంలో దాగి ఉన్న విగ్రహం ఉందేమో,
లోకములో దేవుని కంటే ఎక్కువ సమయము నీగాక ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందేమో, ప్రభు అడుగుతా ఉన్నాడు, విడిచిపెట్టు. దినమందు దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత పొందినది ఏదైనా ఉందా? విడిచిపెట్టలేని అన్యాచారం ఏదైనా ఉందా? హృదయంలోని మనుషులకి, విగ్రహాలకి, లోకానికి స్థానం అనే విగ్రహం ఉందేమో, ఈరోజే విడిచిపెట్టడానికి ప్రభు నిన్ను ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ బలిపేట నుంచి పిలుస్తా ఉన్నాను. ఎవరైనా ఈ రోజు ఇలా ప్రార్థించేయండి, ప్రభా నా జీవితంలో ప్రతి విగ్రహాన్ని నేను విడిచిపెడుతున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రభా నా జీవితంలో ఉన్న పలానా ఆచారాన్ని విడిచిపెడుతున్నాను, పలానా దుష్టమైన సంబంధాన్ని విడిచిపెడుతున్నాను, పలానా దుష్టమైన స్వభావాన్ని విడిచిపెడుతున్నాను. ప్రభా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే మీ హృదయము దేవునికి అప్పగించండి. ప్రభా నేను పలానా ఆచారంలో ఈ దినం వరకు పలానా విగ్రహం వెంట పరిగెట్టాను, పలానా ఆచారం వెంట పరిగెట్టాను, పలానా ఆరాధన వెంట పరిగెట్టాను, పలానా లోక సంబంధమైన అన్య జనుల ఆచారం వెంట పరిగెట్టాను. ప్రభా ఈ దినం విడిచిపెడుతున్నాను. ప్రభా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. ప్రార్థనలు నడిపించండి. జాన్ మార్క్ ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేయండి. జీవము గల దేవానికి ఘనమైన దగ్గరగా ప్రార్థించండి. అందరూ ప్రార్థన. స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా నూతన సంవత్సరంలో మొదటి బల్లారాధనలో సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మా జీవితాలలో, మా బ్రతుకులలో అయా ఏ విగ్రహమును మేము చేసుకొని ఉన్నామో ప్రభువా, అయా ఆచారములను ప్రభా విగ్రహములు మేము చేసుకొని ఉన్నాయేమో, మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అనేక మార్లు నేనే దేవుడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని మరి హెచ్చరిక ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. నిన్నుగా అనేక మందిని మేము విగ్రహం అయా దేవుడి వల్ల చేసుకొని ఉన్నామేమో, అయా మా రక్త సంబంధికులను నా ప్రభా దేవుళ్ళుగా మేము చేసుకొని ఉన్నామేమో ప్రభువా. అయా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నావు. అయా ఎక్కడ ఆచార్యంలో అభ్యసింపకూడదని నువ్వు తెలియజేస్తా ఉన్నావు. అయా 2025లో తెలియకుండా నా ప్రభువా ఎన్ని ఆశ్చర్యములకు మేము పాల్పొంపులు పొంది ఉన్నామో దయతో క్షమించండి ప్రభువా. సహాయాన్ని దయచేయండి. ఇది మొదలుకొని నీ సాక్షిగా జీవించే గొప్ప భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి ప్రభువా. అన్ని ఆచారములు అయా విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోమని చెప్తా ఉన్నావు. నిజమే, మేమైతే నా ప్రభువా ఏమి చేస్తున్నారని చూచేవారముగా ఉన్నాం. ఆయా చూపులలో కూడా మోహం దాగి ఉన్నది ప్రభువా, వ్యభిచారం చేసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. అటువంటి చూపులు కూడా మీరు తీయండి ప్రభువా. విగ్రహముల నోరుండి మాట్లాడలేని వాడివి, ఆయా నోరుండి పలుకలేనివి, ఆయా గొంతుకుంటే మాట్లాడలేనివి, చెవులుండి అయా వినలేనివి, అట్టి వాటిని మేము నా ప్రభువా అయా మేము అనుసరిస్తా ఉన్నామేమో, అయా వాటిలో చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నామేమో, వాటిని అభ్యసించేవారు అయా వాటి వారే ఉన్నారని చెప్తా ఉన్నావు ప్రభువా. మా బ్రతుకులో, మా జీవితంలో నూతన ఆత్మని నువ్వు దయచేయి. 2026 సంవత్సరంలో ఇతరులను మొదలుకొని సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఏ విగ్రహం నా యొక్క మనసు నా హృదయంలో ఉన్నదో ప్రభువా నువ్వు నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నావు. నిజమైన క్రైస్తవుడిగా, పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నన్ను మమ్మల్ని మీరు చేయండి ప్రభువా. అయా మమ్మల్ని చూసిన వారు సాక్ష్యం చెప్పాలి. వారు అటువంటి పూజలకు రారు, అటువంటివి తినరు, వాళ్ళు క్రైస్తవ బిడ్డలని చెప్పడానికి మీరు సహాయాన్ని దయచేయండి ప్రభువా. నిజం లేదట నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఎక్కడ నీ నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండని వద్దు ప్రభువా. సహాయాన్ని దయచేయండి. గడిచిన సంవత్సరంలో నా ప్రభువా ప్రతి ఒక్కరితో నువ్వు ఆయా మాట్లాడి ఉన్నావు ప్రభా. ఈ సమయంలో నువ్వు మాట్లాడు. ఏ విగ్రహం నా ప్రభు హృదయంలో ఇచ్చుకొని ఉన్నారు వాటిని తీసివేసి ప్రభా చెప్తా ఉంటాడు, ఎవరు ఏమి చేసినప్పటికీ నేను నా కుటుంబం యెహోవాను సేవించేదని చెప్తా ఉన్నారు ప్రభా. అయా నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి, నిన్ను సేవించే కుటుంబములుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. మా సంఘాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు అయా, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. నూతన సంవత్సరంలో నా ప్రభువా నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయా. విగ్రహముల జీవితంలో నుంచి మమ్మల్ని దూరపరచండి ప్రభువా. యేసేపు నా ప్రభువా దినములలో అయా పోతిఫరు భార్య విగ్రహం నుంచి దూరంగా పారిపోయాడు కదా ప్రభువా. నాలో ఏ హృదయం అయా విగ్రహం ఉన్నదో మాలో ఏ విగ్రహం మేము చేసుకుని దాని నుంచి దూరంగా పారిపోయే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి ప్రభువా. నీకు సాక్షులుగా జీవించాలి ప్రభువా. విగ్రహముల మాల నుంచి తీసుకువేసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి
దయచేయండి అయా. కొంచెం బుద్ధిహీనత ఉంటే చాలు అయా, గణితను తేలగొట్టేస్తా ఉన్నది కదా, అటువంటి నా ప్రభు బుద్ధిహీనత అలా ఉన్నదేమో, వాళ్ళ ఉన్నదేమో ప్రభు. ఉదయ కాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో అయా. ఏ మాత్రం కొంచెం కూడా నా ప్రభు బుద్ధిహీనత ఉండడానికి వీల్లేదు. బుద్ధి కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేయండి. ఆ దిన బుద్ధి కలిగి అనేకులు నిన్ను ఏ విధంగా ఎదుర్కొన్నారో నా ప్రభా, నీ రాకడ కోసం కనిపెట్టుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అక్కడ వస్తున్న అన్యాయసిన దయతో నన్ను క్షమించమని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. మన లేచేబడగానే పాట పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. దాసులారా ధరణిని యేసు. 36వ పాట, మొదటి 2 వచనాలు, ఆఖరి వచనము. మొదటి 2 వచనాలు, 4వ వచనం. మొదటి 2 వచనాలు, 4వ వచనం పాడదాం. జాన్ మార్క్ నడిపిస్తారు. అది పెట్టండి అన్నది. మన మధ్యలో ఉన్న ఇస్సాకు అలాగే సహోదరి రెబెకా కానుకలు తీస్తారు. అక్కడ హానక్ గారు, సహోదరి హెప్సిబా గారు కానుకలు తీస్తారు. దాసులారా ధరణి. ఆరాధన గీతంలో నుంచి 36వ పాట, దాసులారా ధరణి పాట పాడి దేవునాన్ని మహింపరుద్దాం. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో సొంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. పాప భారమెల్ల ప్రభువు మనో దుఃఖములా సర్వాధికారముతో మోసే తీర్చెను. పాప భారమెల్ల ప్రభువు మనో దుఃఖములా సర్వాధికారముతో మోసే తీర్చెను. యేసుకు ప్రేమతో స్వంతము చేసెను. చిలుకులు ఏ పనులు గల వారిని నీచులను కనులుగా మార్చెదం. చిలుకులు ఏ పనులు గల వారిని నీచులను కనులుగా మార్చెదం.
కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఉదయకాల సమయమందు ఈ ప్రత్యేకమైన ఆరాధనలో నువ్వు ఇచ్చిన వాక్యమికై వందనాలు. రెండో ఆరాధనలో ఆదివారము, రెండో ఆదివారపు ఆరాధనలను మాకు సహాయం చేసిన విధానకై నీకు వందనాలు. అన్ని విషయాల్లోనూ మాతో ఉన్న విధానకై నీకు వందనాలు. మమ్మల్ని నడిపించి బలపరచు, చీకటిని దూరపరిచి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి దర్శించి మీరే మహిమ ఘనత పొందని విత్తబడిన వాక్యము 30, 60, 100 ఫలించే భాగ్యము దయచింది. తీయబడిన ఈ అర్పణలు కానుక బియ్యం ఎవరు తీసుకొచ్చిన కానుక బియ్యం ఎక్కడ పెట్టారు? కానుక బియ్యములు ఎవరైతే తీసుకొచ్చారో వారి యొక్క పిండి పిసుకుతోటి అనగా వారి యొక్క గ్యాన్ రైస్ని కూడా మీరు దీవించము, ఆశీర్వదించము. నీ ఆత్మ చేత నింపండి. తీని వారికి మరొక అవకాశం మీరు దయచేసి నీ ఆశీర్వాదం చేత నింపి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొని చున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడయండి. ఈ లోకమేక విగ్రహారాధన కానీ ఆచారములు కానీ ఆత్మతో ఆరాధించే ఆత్మను పోగొట్టే ఆత్మను మనం పొందకుండా నిత్య జీవము గల దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మనకు దయచేసి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రార్థన